సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఈ వారం మనకి కుజ, బుధ, శని గ్రహాలు ఇవన్నీ కూడా మనకి మీనరాశిలో ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశిలో, కేతువు మరి సింహరాశిలో, గురుడు మిథున రాశిలో, అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు. రవి మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఎలాంటి ఫలితాలు ఇస్తాడో మనం చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు జరుగుతోంది. కాబట్టి ప్రతి పని కూడా 2-3 సార్లు చేయాల్సినటువంటి అవసరం ఈ యొక్క రాశి వారికి ఏర్పడుతుంది. అలాగే ఈ రాశి విద్యార్థులను కనుక మనం చూసుకున్నప్పుడు చదువులో వీళ్ళు చాలా కష్టపడతారు. ఇంకా ఎక్కువ కష్టపడినట్టయితే ఇంకా మంచి రిజల్ట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంత కష్టపడినప్పటికీ కూడా వీళ్ళకి రావాల్సినంత గుర్తింపు రాదనమాట, రావాల్సిన మార్కులు రావు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి వివాహాలు కానటువంటి వాళ్ళకి అందరికీ కూడా వివాహాలు కుదరడానికి ఈ వారంలో అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యయ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన చిట్టీపాటల వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు వీళ్ళు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించుకుంటారైతే అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మానసిక ఆందోళన, మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి తప్పవన్నమాట. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా పితృ సంబంధమైనటువంటి అంటే నాన్నగారి దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తుపాస్తులన్నీ కూడా ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నవన్నీ కూడా పరిష్కృతం అయ్యే విధంగా దారిలోకి రావడము, కొంతమందికి పరిష్కారం అవడము అనేటటువంటివి జరుగుతాయి. అలాగే సినిమాల రంగాల్లోకి వెళ్ళాలి, నటనలోకి వెళ్ళాలి అని ప్యాషన్గా వచ్చినటువంటి విద్యార్థులు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అయితే ఈ రాశి వారంతా కూడా కంప్లీట్గా కొత్త కొత్త స్థలాలు ఇలాంటివన్నీ కూడా కొని ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరూ కూడా మనకి సినిమా రంగంలో, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు వస్తుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము దుర్గాదేవి యొక్క ఆరాధన, బగళాముఖి అమ్మవారి యొక్క ఆరాధన, ఆ బగళాముఖి అష్టోత్తరం చదువుకోవడం, బగళాముఖికి గుమ్మడికాయ పైన మనకి కుంకుమ అన్నీ కూడా సమర్పించుకోవడము అనేటటువంటి జరుగుతాయి. గుమ్మడికాయ హారతి కూడా వీళ్ళు ఇవ్వడం ద్వారా బ్రహ్మాండంగా మనకి కలిసి రావడం అనేటటువంటిది వస్తుంది. దుర్గాయ నమః అన్న మంత్రం జపం చేసుకుంటాం, లేదా బగళాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకుంటాం. బ్రహ్మాండంగా శుభమస్తు.